ఉంది. సమాన అవకాశాలు ఈ ప్రభుత్వంలోనే ఉంటాయి. 60,000 ఉద్యోగాలు ఇచ్చింది మన పార్టీ, మన ప్రభుత్వం సంవత్సరం తిరిగే లోపల. నేను ఛాలెంజ్ చేస్తున్న భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆనాడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక్క సంవత్సరంలో 60,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర లేదు. మన ప్రభుత్వం 60,000 ఉద్యోగాలు ఇవాళ ఇచ్చింది. శాఖల వారిగా నేను లెక్క చెప్తా. ఒకప్పుడు ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమమే వచ్చింది. ఒకప్పుడు నోటిఫికేషన్ల కోసం లక్షలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చారు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా నోటిఫికేషన్లు ఎక్కువైతే కొంచెం ఆలస్యం అన్నీ చదువుకోవాలంటే కష్టమవుతుందా అశోక్ నగర్లో ధర్నాలు చేసిరు. ఆనాటికి ఈనాటికి ఉన్న తేడాను మీరు గమనించండి. ఆ పిల్లల భవిష్యత్తు కోసమే ఈ ప్రభుత్వం ఉంది. మీరే ఈ దేశ ఈ రాష్ట్ర భవిష్యత్తు మీకోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మీ భవిష్యత్తును తీర్చిదిద్దాలన్నదే మా ఆలోచన. మాకేముంటుంది, మేము అన్ని సాధించినాం. మాకు రావాల్సిన అవకాశాలన్నీ మాకు వచ్చినాయి. ఇంకా మేము కొత్తగా సాధించేది ఏం లేదు. మాకు ఆనందాన్ని ఇచ్చేదే మీ భవిష్యత్తు. మిమ్మల్ని తీర్చిదిద్దుతే మేము విజయం సాధించినట్టే. ఇవాళ మీ అందరి కోసం ఈ రైతుల పిల్లలే ఈరోజు వ్యవసాయ శాఖ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. ఇవాళ డాక్టర్లైనా, లాయర్లైనా, ఇంజనీర్లైనా, ఐఏఎస్ ఐపీఎస్లైనా ఈరోజు ఈ రైతుల పిల్లలే ఈరోజు డాక్టర్లు, లాయర్లుగా రాణిస్తారు. ఇవాళ ఐఏఎస్లలో మన వాళ్ళు ఉండాలి, సివిల్ సర్వీసెస్లో ఉండాలని ఢిల్లీకి వెళ్ళి చదువుకుంటున్న విద్యార్థులకు రాజీవ్ గాంధీ గారి పేరు మీద వాళ్ళకు ఆర్థికంగా సాయం అందించాలి. పేదోళ్ళ పిల్లలు ఢిల్లీలో వెళ్ళి చదువుకోవాలంటే కష్టంగా ఉందంటే సివిల్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు 2 లక్షల రూపాయలు చదువుకున్న పిల్లలకు ఆర్థిక సాయాన్ని మన ప్రభుత్వం అందించింది. ఎందుకంటే పేదోళ్ళ పిల్లలు ఈ దేశంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు అయితే ఏ రాష్ట్రంలో అయినా ఉండని, ఏ కేంద్ర ప్రభుత్వంలో అయినా పనిచేయని, పుట్టిన ఊరికి ఏదన్నా చెయ్యాలనే లక్ష్యంతో పనిచేస్తారని ఆ పిల్లల్ని సివిల్ సర్వీసెస్ వైపు మనం ఈరోజు ప్రోత్సహిస్తున్నాం. అందుకే ఈరోజు ప్రతి శాఖను ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి ప్రయత్నం చిన్న చిన్న తప్పులు ఎక్కడైనా దొర్లినా ఎంబడే సరిదిద్దుకొని వాటిని ముందుకు తీసుకెళ్తున్నాం. మిత్రులారా, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇదొక సంతోషకరమైన శుభదినం. 8-9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో పడుతున్నాయంటే నిజంగా రైతులు ఎవరి దగ్గర చెయ్యి చాల్చాల్సిన పని లేదు. ఏ పెట్టుబడికైనా ఇంతకుముందే పెద్ద ఆయన వచ్చి చెప్పిపోయిండు, సార్ ఉత్త వడ్లే కాదు, కూరగాయలు పండిస్తే లాభం ఉంది, మొక్క పండిస్తే లాభం ఉంది, ఆలుగడ్డలు పండిస్తే లాభం ఉంది, నేను పెట్టుబడి పెట్టిన దానికంటే నాకు అధికంగా లాభం వచ్చింది, డ్రిప్ ఇవ్వాలని పెద్ద ఆయన వచ్చి చెప్పిపోయిండు. దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు డ్రిప్, స్ప్రింక్లర్స్, వ్యవసాయ పనిముట్లు ఆనాడు ఉచితంగా లేకపోతే 90% సబ్సిడీతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇవాళ అవన్నీ మాయమైపోయినాయి. అందుకే మళ్ళీ వ్యవసాయ శాఖ మంత్రి గారికి నేను సూచన చేస్తున్నా, వ్యవసాయ పనిముట్లను రైతులకు అందించి మంచి పంటలు పండించడానికి అవసరమైన కమర్షియల్ క్రాప్స్ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వ్యవసాయం లాభసాటిగా కావాలి. వ్యవసాయం వ్యవసాయ కుటుంబంలో 4 ఉంటే ఒకరు కుటుంబాన్ని చూసుకోవాలి, ఒకరు వ్యవసాయం చూడాలి, ఒకరు ఉద్యోగం చేయాలి, ఇంకొకరు వ్యాపారం చేయాలి. అప్పుడే ఆ కుటుంబం ఆర్థికంగా నిలబడుతుంది. అప్పుడే రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడుస్తుంది. రాబోయే 10 సంవత్సరాలలో తెలంగాణ ఎకానమీని $1 ట్రిలియన్ ఎకానమీ చేయాలంటే వ్యవసాయం లాభసాటిగా మారాలి. రైతుల పెట్టుబడికి 2 లాభం వచ్చినప్పుడే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పదం వైపు నడుస్తుంది. మరి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పదం వైపు నడపాలంటే పరిశ్రమలు పెట్టే వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వడమే కాదు, పరిశ్రమలు పెట్టే వాళ్ళకి భూములు ఇవ్వడమే కాదు, వ్యవసాయం చేసుకుంటున్న పేద రైతులకు కూడా సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇన్సెంటివ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది, టెక్నాలజీని బదిలీ చేయాల్సిన అవసరం ఉంది, సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు టెక్నాలజీలో ఏఐ టెక్నాలజీ వచ్చింది. రైతుకు తెలీదు పాపం, 2 ఎకరాలలో ఒడ్లు పండిస్తే మొత్తానికి యూరియా చల్లుతాడు. కానీ ఎక్కడ సమస్య ఉందో అక్కడనే చల్లగలిగిన సాంకేతిక నైపుణ్యాన్ని తెస్తే ఎరువుల బాధ దప్పుతుంది, కలుషితమైన ఆహారం తగ్గుతుంది, భూమి సారవంతమైన నేలగా ఉంటుంది. ఇట్లాంటి సాంకేతిక నైపుణ్యాన్ని కూడా ఈరోజు వ్యవసాయ శాఖ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, రైతులకు నేర్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు వ్యవసాయ పంపు సెట్లు సంవత్సరానికి దాదాపుగా 17,000 కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్తుకి ఈరోజు మనం ఖర్చు పెడుతున్నాం.
ఇవాళ అదే సోలార్కి మనం మారిపోతే సోలార్తోని మీ వ్యవసాయం ఉచితమే కాదు, మీరు సోలార్ విద్యుత్తు ద్వారా నెలకు 2,000 3,000 మా ఆడబిడ్డలకు ఆదాయం వచ్చేటట్టు విద్యుత్తు శాఖకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి గారు ప్రణాళికలు చేస్తే రైతులు సిద్ధంగా ఉన్నారు. దానికి అవసరమైన పెట్టుబడి మనం పెడదాం. కొన్ని వేల కోట్ల రూపాయలు ఒకసారి పెట్టుబడి పెట్టినా 25 సంవత్సరాలు ఈ రైతులకు లాభసాటిగా ఉంటుంది. వాళ్ళు వాడుకునేది వాడుకోగా మిగిలిన విద్యుత్తును మీకు అమ్ముతారు. ఈరోజు మా రైతులు అదాని అంబానీలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్ది సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో అదానీలతో పోటీ పడే విధంగా మా రైతుల్ని ఇంటికాడ కూర్చున్న వాళ్ళకే ఆదాయం వచ్చే విధంగా ప్రణాళికలు చేయాలి. ఈ వేదిక మీద నుంచి ఎనర్జీ డిపార్ట్మెంట్కు అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రి గారికి నా సూచన, మీరు ప్రణాళికలు సిద్ధం చేయండి. రైతులను చైతన్యం చేద్దాం, రైతులకు అవగాహన కల్పిద్దాం. ముందు మంది ఆడబిడ్డలు చదువుకొని విజ్ఞతతో మాట్లాడిన ఆ పెద్ద ఆయన మాట్లాడుతుంటే ఆయన ఉపయోగించిన ఇంగ్లీష్ భాష కావచ్చు, పదాలు కావచ్చు, అవగాహన కావచ్చు, అనుభవం కావచ్చు, ఆ పిల్లలే కాదు వేదిక మీద ఉన్న మంత్రులు కూడా నేర్చుకోవాలి. విషయాన్ని ఏ విధంగా సూటిగా శుద్ధి లేకుండా ఎట్లా చెప్పొచ్చో, అవగాహన ఎట్లా కల్పించో ఆ పెద్ద మనిషిని మనం చూసి నేర్చుకోవచ్చు. అందుకే ఇవాళ అలాంటి వాళ్ళని నేను కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నా. వ్యవసాయం మీద అవగాహన ఉండి 10 మందికి నేర్పాలన్న పెద్ద మనుషులను గ్రామాలు తిప్పండి. రైతు వేదికలలో సమావేశాలు పెట్టండి. వాళ్ళ చేత అవగాహన కల్పించండి. అవసరమైతే వాళ్ళకి ఆహారవర్యం ఇవ్వండి. రోజుకో 1000 రూపాయలు ఇవ్వండి. వాళ్ళ అవగాహనతోని రైతు వేదికలలో పోయి అవగాహన కల్పించినందుకు అదొక గుర్తింపు, ఒక గౌరవం. 1000 రూపాయలతో